వెల్కమ్ టు స్పెషల్ ఉంటా అండి. మళ్ళీ ఈరోజు వెల్కమ్ టు వ్లాగ్స్ మీద నాది పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. సో వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. మీకు ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్ రెసిపీతో వస్తున్నానండి. జనరల్గా ఇది ఎవ్వరూ చెయ్యరు. మన ఎల్లిపాయ యొక్క పచ్చడి, ఓన్లీ ఎల్లిపాయలండి, ఎల్లిపాయల పచ్చడి. అయితే నేను ఎంత తీసుకున్నానంటే పావు కిలోకి కొంచెం తక్కువగా ఎల్లిపాయలు తీసుకున్నాను. పొట్టు తీసేసాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను. చూడండి, ఇలా ఉన్న చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. పీసెస్ కట్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ నాకు ఇలా ఉంటే బాగుంటుందని చేస్తున్నాను. సో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి కొద్దిసేపు పక్కన పెడతాను, కలుపుతాను అన్నమాట. ఇలా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టుకుంటానండి. హలో వ్యూవర్స్, చూడండి, ఈ ఎల్లిపాయలలో ఉప్పు కారం వేసాను కదా, ఇలా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. దీనికి కావాల్సిన మసాలాకి ఒక టీ స్పూన్ అండి, ఈ టీ స్పూన్ తోటి నేను ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాలు ఇప్పుడు వేయించుకోవాలి. అండ్ ఈ టీ స్పూన్లో సగము మెంతులు తీసుకున్నాను. అండ్ ఈ టీ స్పూన్లో సగము జీలకర్ర కూడా తీసుకున్నానండి. డైరెక్ట్గా చేయడమే. ఇంకా మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఆవాలు వేయించుకోవాలి. వ్యూవర్స్ చూడండి, కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుందండి, మరీ ఇట్లా మాడిపోకూడదు. చూడండి, ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదు, జస్ట్ వేడి చేస్తున్నాను. సో ఆవాలు కొంచెం వేగాయండి, బాగానే ఉన్నాయి. మెంతులు కూడా లైట్గా వేయించుకోవాలండి. ఆ మెంతులతోనే స్మెల్ బాగా వస్తుంది. నేను పావు కిలోకి కొంచెం తక్కువనే తీసుకున్నాను కాబట్టి ఇది కూడా చాలా తక్కువనే తీసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంటే మినిమం ఒక 5 to 10 grams ఉంటుంది అంతే ఇది, ఈ మెంతులు. అండ్ ఆవాలు కూడా ఒక 15 గ్రామ్స్ లెక్కన చూసుకుంటే, అందాజగా లెక్కన చూసుకుంటే మెంతులు హాఫ్ స్పూన్ అండ్ ఆవాలు 1 స్పూన్, జీలకర్ర కూడా హాఫ్ స్పూన్. అయితే జీలకర్ర వేయించాను, ఓన్లీ ఆవాలు అండ్ మెంతులు వేయించుతున్నాను. సో వేయించుకున్న ఆవాలు, వేయించుకున్న మెంతులు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి, వీటిని పొడి చేసుకోవాలి. ఆవాలు, మెంతులు అండ్ జీలకర్ర కూడా గ్రైండ్ చేసుకోవాలండి, పొడి. ఇందులో వేసేసాను. ఇది మంచిగా గ్రైండ్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తాను. చూడండి, సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో మంచిగా మిక్స్ అవుతుంది ఇట్లా వేసుకుంటే. సో ఇప్పుడు తాలింపుకి మూకడ పెడుతున్నానండి. ఇప్పుడు పావు కిలోకి తక్కువ తీసుకున్నాను కాబట్టి వెల్లిపాయలు, ఇది కూడా పావు కేజీకి తక్కువ, అంటే నియర్లీ ఒక 280 grams అనుకోండి, 280 grams వరకు తీసుకుంటున్నాను. అయితే పల్లి ఆయిల్ పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి ఆయిల్ బాగుంటుంది, లేదా నువ్వుల ఆయిల్ బాగుంటుంది. నేను పల్లి ఆయిల్ తీసుకున్నానండి, గ్రౌండ్ నట్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి, వేడవ్వాలి. ఎందుకంటే మనం ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, లైట్గా మెంతులు వేసుకోవాల్సి ఉంటుంది. పోపు వేస్తున్నాను అనమాట. సో ఆయిల్ వేడైందండి. మనం ఇప్పుడు జీలకర్ర, ఆవాలు తాలింపులో వేసుకుంటాం కదా, ఆ విధంగా జీలకర్ర, ఆవాలు, కొన్ని చిటికెడు మెంతులు అండ్ ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసేసుకోవాలి. ఇంగువ వేసుకోవాలండి. సో తాలింపుకి వేసేసాను. ఈ ఆయిల్ వేడితోనే అవి వేగిపోతాయి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని కారం, మసాలా కలుపుకోవాలి. సో ఇప్పుడు పచ్చడికి కావాల్సిన మసాలా అంటే ఉప్పు, కారం, ఇందాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించుకున్నాం కదా, అది కలుపుతున్నానండి. ఒక 150 to 180 grams కారం తీసుకోవాలి. సరిపడా సాల్ట్ అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసేసుకోవాలండి. సో మసాలా ఈ విధంగా కలిపేసాను. సో మసాలా, కారం పొడి, సాల్ట్ అన్నీ కలిపాను కదండి, మిక్స్ చేసాం కదా, ఇందులో మనము నిమ్మకాయ వేసేసుకోవాలండి. ఈ నిమ్మకాయ పులుపు వల్లనే దానికి స్టోరేజ్ అనేది చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా వస్తుందన్నమాట. నేను ఒక పచ్చ తీసుకున్నాను, ఒక నిమ్మకాయలో హాఫ్ పార్ట్ తీసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ కొంచెం వేసేసుకోవాలి. సో నిమ్మకాయ ఈ విధంగా తీసుకున్నానండి, ఈ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇలా తీసుకుంటే నీట్గా ఉంటుంది.
ఇప్పుడు నిమ్మకాయ కలిపేసాక ఇందులో ఆయిల్ చల్లగా అయిపోయింది. మనం ఇందాక తాలింపు వేసుకున్నాం కదా, ఆయిల్ చల్లగా అయ్యాక ఇందులో పోసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ అనేది చల్లగా అవ్వాలి, చాలా చల్లగా అవ్వాలి మొత్తానికి. సో మసాలా, కారం, ఉప్పు అండ్ నిమ్మకాయ కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో వేసుకున్నాం. మనం తాలింపు వేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అది చల్లబడ్డాక చూడండి టోటలీ చల్లగైపోయింది. చూడండి ఇప్పుడు ఇందులో వేసేసి మనం కలుపుకోవాలండి. ఇది ఫస్ట్ చూడండి ఈ మసాలాలో, ఈ కారంలో, మసాలా కారంలో కలిపిన ఆయిల్ పోసేసాం కదా. చూడండి ఎంత బాగైందో, గ్రేవీలాగా ఇలా లూజ్గా మంచిగా అవ్వాలండి. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి స్పూన్ తోటి, ఎందుకంటే నిమ్మకాయ సరిపోయిందా లేదా అని డౌట్ ఉంటుంది కదా, అందుకని. సో నేను టేస్ట్ చూశానండి, కొంచెం నాకు నిమ్మకాయ తక్కువ అనిపిస్తుంది. సో నేను నిమ్మకాయ కొంచెం వేసుకుంటున్నాను. నిమ్మకాయ ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే ఉసిరికాయ పచ్చడిలో ఉసిరికాయ పులుపు, మామిడికాయ పచ్చడిలో మామిడికాయ పులుపు ఉంటుంది, కానీ ఎల్లిపాయలో ఉండదు కదా. సో ఒక 1.5 అంటే ఒక నిమ్మకాయ 1.5 నిమ్మకాయలు తీసుకున్నాము. ఇప్పుడు అది కూడా వేసేసాను. ఇప్పుడు మనము ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము కదా ఎల్లిపాయలు, ఈ పీసెస్ ఇందులో కలిపేసుకోవాలండి. ఈ పీసెస్ ఇందులో కలిపేసుకోవాలి మనము. సో ఈ గ్రేవీలో ఈ ఎల్లిపాయలు మనం పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, అది కలిపేసుకోవాలండి. సో ఇది వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సో మనం వేసిన ఆయిల్, ఉప్పు, కారం, మసాలా అన్నీ చాలా బాగా సరిపోయాయి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఎమ్మి టేస్టీ ఎల్లిపాయ పచ్చడి. అండ్ ఎల్లిపాయలు చాలా పీసెస్ చిన్న చిన్నగా చేసుకున్నందుకు చాలా మసాలా పట్టింది దీనికి. చూడండి ఎంత బాగుందో. సో వ్యూవర్స్ ప్లీజ్ ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. ఓకే, ఎల్లిపాయ పచ్చడి. ఓకే అండి, బాయ్, సీ యూ. ఒక 1-2 డేస్లో ఆ నిమ్మకాయ పులుపు అనేది దీనికి బాగా పట్టేసి ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకేనా వ్యూవర్స్, బాయ్ అండి.